ఎలా ఉంది టీజర్? బాగుందా? వచ్చినవాడు గౌతమ్ గురించి ఇందాడ గీతా భగత్ గారు ఇక్కడ క్వశ్చన్లు అడుగుతుంటే రకరకాలుగా చెప్పారు, ఇలా ఉండిపోతుందా అలా ఉండిపోతుందా అని. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడికి వచ్చి మా టీజర్ లాంచ్కి వచ్చి మా ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి కారణమైన ముందు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. అండ్ వచ్చినవాడు గౌతమ్, ఈ కథ నాకు ఫస్ట్ కృష్ణ చెప్పంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డిఫరెంట్గా ఒక కొత్త పాయింట్, మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. అది మిమ్మల్ని అందరినీ మిస్మరైజ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద టీజర్, ఈ రోజున టీజర్ ఇంత బాగుంది అనే అందరూ అంటుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బాలరెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రమో కట్ చేసిన రవి గారు అండ్ ఖర్చు పెట్టిన గణపతి రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ఇదంతా పక్కన పెడితే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ టీజర్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు, మంచు మనోజ్ అని ఇచ్చారు. అది అడగంగానే నాకు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఏది కావాలన్నా కూడా, ఏది సపోర్ట్ కావాలన్నా కూడా ముందుకు వచ్చి ఉండేలాగా నాకు అది అడగంగానే వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు. నిజంగా టీజర్కి ఒక లెవెల్, ఒక ప్రాణం పోసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు మంచు మనోజ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, వి లవ్ యూ. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి చెప్పాలి. ఒక మాట సింగిల్గా ఒక మాట చెప్పేస్తాను ఆయన గురించి. టి గణపతి రెడ్డి గారు ఈ పేరు డెఫినెట్గా రేపు ఇండస్ట్రీలో వినపడుతుంది మీకు, అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మనకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సినిమాలు కానీ, వీటికి టి సుబ్బరామరెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినపడేది మనకి ఒకప్పుడు. నెక్స్ట్ జనరేషన్కి 100% టి గణపతి రెడ్డి గారి పేరు వినపడుతుంది. ఎక్కడ సినిమాలన్నా కూడా, లేకపోతే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుందన్నా కూడా ముందు నేను ఉంటాను. ఇప్పుడు మన మురళీ నాయక్ గారు ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే మొన్న ఒక డ్యాన్స్ కావచ్చు, ఏది ఉన్నా కూడా జస్ట్ నేను ఉంటాను అంటారు. అలాంటి ప్రొడ్యూసర్తో వచ్చినవాడు గౌతమ్ సినిమా నేను చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ విజువల్స్ అవి చూస్తే అంటే ఈ సినిమాని ఇంత గ్రాండియర్ లుక్ రావడానికి మెయిన్ ఆయన లేకపోతే, మనం ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఏం చేయలేం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆ విజువల్స్ని బాలరెడ్డి గారు, ఆయన మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, బట్ విజువల్సే చూపిస్తారు. ఆయన పనే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బాలరెడ్డి గారు, సినిమా చేసి ఇంత గ్రాండ్ లుక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు రారు, అక్కడే ఉంటారా? సరే, డన్ డన్. థ్యాంక్ యూ. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్, బేబీ సురేష్, అండ్ మా టెక్నికల్ టీమ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ డెఫినెట్గా చాలా చాలా బాగా కట్ చేశారు. డెఫినెట్గా మనం అనుకున్న కథని జనాలకు అర్థమయ్యేలాగా, అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఒక మెట్టు ఉండేలాగా డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి పాయింట్ తీసుకొచ్చినందుకు. అండ్ హరి గౌర, తెలిసిందే, గౌర హరి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు ఆర్ఆర్. అండ్ సినిమాలో కూడా మీకు అదే మీరు చూస్తారు, చాలా బాగా కొడుతున్నాడు అంటే నన్ను కొడతాడు మా తమ్మను. మ్యూజిక్ వాయిస్తున్నాడు, సారీ, డన్. అండ్ ఈ రోజున ఈ టీజర్ మా హిట్ డైరెక్టర్, హిట్ సిరీస్ డైరెక్టర్, హిట్ 1, హిట్ 2, హిట్ 3 శైలేష్ కొలన్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవటం, మాది కొంచెం ఆ థ్రిల్లర్ జోనర్ అండ్ మెడికల్ దాని మీద అనగానే శైలేష్ గారిని అడిగితే బాగుంటుందని అడగటం. శైలేష్ గారిని అడగంగానే, ఆయన మూవీస్లో అంత వైలెన్స్ అలా ఉంటుంది కానీ చాలా అడగంగానే చాలా ఇష్టంగా, నేను వస్తున్నాను డార్లింగ్, ఎందుకు నువ్వు ఆఫీస్కి రావడం అవసరం లేదు, నేను వస్తాను డెఫినెట్గా అని చెప్పి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ కంగ్రాచులేషన్స్, 100 crores క్లబ్లోకి వెళ్ళిపోయారు. హిట్ 3తో, హిట్ 4, హిట్ 5తో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ క్రికెట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డన్. ఇంకా మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, మా రియా సుమన్ అండ్ ఆయేషా ఖాన్, ఇంకా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై డార్లింగ్, మై బ్రదర్, మై వెల్ విషర్, నాకు తమ్ము అనగానే ఒక ఫ్రెండే కాదు, ఎస్ఎస్ తమ్మన్ అంటే నాకు మీ అందరికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీజ్ లైక్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్. నాకైతే ఒక ఎమోషన్, వాడు నాకు చాలా చాలా ఇష్టం. ఒక నా ఈవెంట్ ఏదున్నా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే 100% ఫస్ట్ అమ్మలాగా అన్నం తిన్నవరా అని అడుగుతాడు, ఫస్ట్ ఆకలి తీరుస్తాడు, తర్వాత ఏది కావాలన్నా కూడా నేను ఏం అడగకుండానే, ఎవరన్నా ఏదైనా ఫ్రెండ్స్ అంటే నేను అడగాలి, అడగకుండానే నీకు ఇది కావాలని చెప్పి వచ్చి ప్రతిసారి నన్ను అడుగుతాడు.
అది నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఏదైనా సాధించానంటే ఐ కెన్ సే వెరీ హ్యాపీలీ అండ్ వెరీ ప్రౌడ్లీ నా ఫ్రెండ్, మై డార్లింగ్, నా బ్రదర్, గాడ్ గిఫ్ట్ బ్రదర్ అనుకుంటాను. నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. వచ్చినందుకు ఇంత బిజీలో యాక్చువల్గా ఓజీ వర్క్ జరుగుతుంది, గ్యాప్లో వచ్చి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా అంటే తన గురించి మాట్లాడితే నేను ఎమోషన్ అయిపోతాను, బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అంతే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదే ఓజీకి మ్యూజిక్ కొట్టి చిక్కుపోయారా? మామూలుగా ఉండదు అసలు, చాలా బాగా వస్తుందని చెప్పాడు. తన మాటల్లోనే విందురు కానీ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వర్క్, అది చెప్పేదేం లేదు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. అంతకుమించి ఎక్కువ దిష్టి తగలకూడదు మనకి. థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చి మా టీజర్ని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నయ్య ఇక్కడికి రాకపోయినా మీ అందరిని అడగమని చెప్పాడు ఓంకార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడు నాకు వెనకాల నుండి చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.